జెమినీ ప్రేక్షకులు మరోసారి స్వాగతం. మేము సైతంలో రెండో మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభమవుతుంది. రామ్ చరణ్ టీం బ్యాటింగ్, వెంకటేష్ టీం బౌలింగ్. విష్ణు మొదటి ఓవర్, బ్యూటిఫుల్ షాట్, బట్ బంతి 4 వెళ్ళింది. మంచి లాఘవంగా షాట్ కొట్టాడు తారక రత్న, హూ ఈస్ టేకింగ్ ది ఫస్ట్ స్ట్రైక్. నాన్ స్ట్రైకర్ ఎండ్లో సుమంత్ ఉన్నాడు. మొదటి బంతితోటే రామ్ చరణ్ టీం వాళ్ళ టార్గెట్ని చెప్పదలుచుకుంది. మళ్ళీ సేమ్ డెలివరీ, అయితే ఈసారి ఆఫ్ సైడ్ ఎడ్జ్ తీసుకుని వెనక్కి వెళ్ళింది. దీన్ని అంపైర్ 1 డిక్లేర్ చేశారు. సో మొదటి 2 బంతులకి 5 పరుగులు సాధించింది. తారక్ మొదటి బంతిని ఓవర్ పిచ్ డెలివరీని చక్కటి సొగసైన బౌండరీకి తరలించారు. రూఫ్కి తగిలిన తర్వాత అది బౌండరీని దాటింది. మంచు విష్ణు తన థర్డ్ డెలివరీ, ఈసారి బ్లాక్ హోల్ డెలివరీ వేశాడు. దాంతో ఎటువంటి పరుగు లభించలేదు. నితిన్ చేతికి బంతి. సో మంచు విష్ణు మొదటి ఓవర్ని వేస్తున్నాడు. 70 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా రామ్ చరణ్ టీము తారక్ అండ్ సుశాంత్ తోటి మొదలుపెట్టింది. ఈసారి ఫుల్ టాస్ డెలివరీ, అయితే బంతి సుశాంత్ హెల్మెట్ ప్లేస్లో తగిలింది. క్షమించాలి, తారక రత్న హెల్మెట్ ప్లేస్లో తగిలింది. దీన్ని వైడ్ డెలివరీగా ఎంపైర్ ప్రకటించాడు. సో స్పిరిట్ ఇక్కడ కూడా చూపించాడు. మంచు విష్ణు డెలివరీ తర్వాత తారక్ వెళ్ళి డెలివరీకి క్షమాపణ చెప్పినట్టుగా మనం చూడొచ్చు. సో ఈసారి ఒక షార్ట్ పిచ్ డెలివరీ, అయితే నేరుగా ఆదర్శ్ చేతిలోకి బంతి. సో మొదటి వికెట్ కోల్పోయింది రామ్ చరణ్ టీం. తారక రత్న వేసిన బంతిని నేరుగా ఆదర్శ్ చేతిలోకి, వైట్ మీడియాలో ఉన్న ఆదర్శ్ చేతిలోకి క్యాచ్ ఇచ్చాడు తారక రత్న. మంచు విష్ణు మంచి బౌలింగ్, ఫుల్ లెంత్ బౌలింగ్ వేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడే మనం చూసాం అక్కినేని, ఎన్టీఆర్ వారసులు బ్యాటింగ్ చేయడం, సుశాంత్ అండ్ తారక రత్న. అయితే ప్రస్తుతం నెంబర్ 3 స్థానంలో బ్యాటింగ్ చేయడానికి గోపీచంద్ బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. సో విష్ణు వెరీ గుడ్ బౌలింగ్, అతని బౌలింగ్ యాక్షన్ కూడా మనం చూడొచ్చు. బంతి ఏ విధంగా గ్రిప్ అనేది బ్యాట్స్మెన్కి తెలియకుండా బౌలింగ్ చేస్తున్నాడు. ఈసారి సునాయాసంగా బౌండరీ. సో సుమంత్ వచ్చి రావడంతోనే ఒక బౌండరీ సాధించాడు. సో జోరు కొనసాగుతున్నది. అయితే బౌండరీలో వస్తున్నాయి, సిక్సర్లు కూడా అవసరం. బట్ మొదటి ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి 10 for 1, 2 బౌండరీలు లభించాయి. ఓవర్లో 1 వికెట్ కూడా కోల్పోయింది రామ్ చరణ్ టీం. సో సో 10 runs ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్. మొదటి ఓవర్లో 2 బౌండరీలతో కలిపి 10 పరుగులు సాధించి సమ్రాట్ రెండో ఓవర్ బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గోపీచంద్ ఈజ్ బ్యాటింగ్. సుమంత్ ఈజ్ అట్ ది నాన్ స్ట్రైకర్స్ ఎండ్. సమ్రాట్ షార్ట్ రన్అప్. గోపీచంద్ దాన్ని ఫ్లిక్ చేసే ప్రయత్నం, ఒక సింగిల్ సునాయాసంగా అతను లభించింది. ప్రస్తుతం సుమంత్ మొదటి బంతికే బౌండరీ కొట్టిన సుమంత్కి బ్యాటింగ్ వచ్చింది. సమ్రాట్ షార్ట్ రన్అప్ తీసుకుని షార్ట్ పిచ్ బాల్స్ తోటి స్లో డెలివరీ వేశాడు. దాంతో ఒక సునాయాసమైన సింగిల్ గోపీచంద్ బ్యాట్ నుంచి మనోజ్ వైపుకి సమ్రాట్ కంటిన్యూ చేస్తున్నాడు. మరొక షార్ట్ పిచ్ డెలివరీ, ఈసారి దాన్ని ఆఫ్ సైడ్ ఫ్లిక్ చేసే ప్రయత్నం, అయితే బాల్ బీటన్ అయ్యి కీపర్ నితిన్ చేతికి వెళ్ళింది. కేవలం 11 పరుగులు మాత్రమే చేసింది మొదటి ఓవర్ పూర్తయ్యేసరికి. సో ఈసారి ఒక చక్కటి షాట్ బౌండరీకి తరలించాడు సుశాంత్. షార్ట్ పిచ్ డెలివరీస్ అయినా కూడా దాన్ని బౌండరీకి తరలించడంలో బ్యాట్స్మెన్ ఇబ్బంది పడుతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఈసారి సుశాంత్ దాన్ని ఆఫ్ సైడ్ వెళ్ళి సుమంత్ ఫ్లిక్ చేసే ప్రయత్నం చేశాడు. సక్సెస్ఫుల్గా దాన్ని బౌండరీకి తరలించగలిగాడు. మరొక అద్భుతమైన బాల్, ఈసారి గుడ్ లెంత్ డెలివరీ, అయితే బంతి నేరుగా కీపర్ చేతిలోకి, బాల్ బీటన్ అయ్యింది. సో సమ్రాట్ కూడా చక్కటి లైన్ అండ్ లెంత్ వేస్తున్నారు వెంకటేష్. ఎస్, డాట్ బాల్స్ అనేవి 6 ఓవర్ మ్యాచ్లో దే ఆర్ లైక్ గోల్డ్. ఓ మరొక డాట్ బాల్, నో 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 ఎంపైర్ దాన్ని వైడ్గా ప్రకటించడం జరిగింది. ఆదర్శ్ దాన్ని క్వశ్చన్ చేశాడు, ఆయన ఎంపైర్ నిర్ణయమే ఫైనల్. సో ఒక పరుగు. సో సుమంత్ 6 balls కంప్లీట్ అయినాయి. ఓవర్కి
తప్ప 6 బంతులు తప్ప బ్యాట్స్మెన్ ఆడే అవకాశం లేదు. సో తరుణ్ టీంలో ఉన్న స్టార్ బ్యాట్స్మెన్ తరుణ్ ప్రస్తుతం బ్యాటింగ్ వచ్చాడు. సో సమ్రాట్ టు తరుణ్. సో విష్ణు సమ్రాట్ మధ్య చిన్న డిస్కషన్. రామ్ చరణ్ శ్రీశాంత్ కలిసి నటించిన చిత్రం ఏది అనే SMS క్వశ్చన్ ప్రేక్షకుల ముందు ఉంచడం జరిగింది. ఏ రచ్చ, బి గోవిందుడు అందరి వాడేలే, సి తుఫాన్. మీ సరైన సమాధానాన్ని RCT అని టైప్ చేసి మీ ఆప్షన్ ఏ లేదా బి అని లేదా సి అని టైప్ చేసి 562633కి SMS చేయండి. ఎయిర్టెల్ ఐడియా సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఈ అవకాశం ఉంది. సో గోపీచంద్ ప్రస్తుతం క్రీస్లో ఉన్నాడు, నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్నాడు. తరుణ్ స్కోర్ ప్రస్తుతం 16 for 1 after 2 overs. Yes, 16 for 1 after 2 overs. చాలా మంచి క్రౌడ్ ఇక్కడ మనం చూస్తున్నాం. స్టేడియం మొత్తం కిక్కిరిసిపోయింది. అందరూ కూడా ఒక మంచి ఆశయం కోసం ఇక్కడ సమాహితమయ్యారు. మేము సైతం అంటూ తమ సోషల్ రెస్పాన్సిబిలిటీని చాటుకోవడానికి టాలీవుడ్ మొత్తం నడుం కట్టింది. ప్రస్తుతం మంచు మనోజ్ మంచి ఊపు మీద ఉన్నాడు. కబడ్డీలో వాళ్ళ టీం ఘన విజయం సాధించింది. ప్రస్తుతం బౌలింగ్ చేయడానికి మంచు మనోజ్ సిద్ధంగా ఉన్నాడు. మొదటి బంతి వైడ్ డెలివరీ, టాస్డ్ అప్ డెలివరీ. అయితే బ్యాట్స్మెన్ దాన్ని అడ్వాంటేజ్ తీసుకోలేపారు. వైడ్గా దాన్ని ప్రకటించడం జరిగింది. It's a slow teasing delivery, even though it is a wide, so batsman doesn't feel bad. ఇప్పటికి 2 బంతులు కూడా వైడ్స్ గానే వేశాడు మంచు మనోజ్. కబడ్డీలో చక్కటి ప్రదర్శన కనబరిచిన రెడ్ ప్యాంథర్స్ టీమ్ కి మనోజ్ కెప్టెన్ గా ఉన్నాడు. ఈసారి కూడా స్లో డెలివరీ అయితే అద్భుతంగా కవర్స్ వైపు గోపీచంద్ బౌండరీగా బరలిచాడు. సో మొదటి బంతి కింద ట్రీట్ అవుతుంది ఈ ఓవర్లో. మొదటి 2 బంతులు వైడ్స్ వచ్చిన తర్వాత గోపీచంద్ దీన్ని చక్కగా కవర్స్ వైపు బౌండరీకి తరలించగలిగాడు. దీంతో మరొక స్లో డెలివరీ. ఈసారి కూడా అదే రిజల్ట్ వస్తుంది అనుకుంటున్నారు, కానీ నేరుగా సమ్రాట్ చేతిలోకి బంతి. సో గోపీచంద్ ఇన్నింగ్స్ ముగిసింది. గోపీచంద్ చక్కటి షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు, కానీ స్లో డెలివరీలో ఒక టీజింగ్ అలాగే ఒక చిన్న లాజిక్ కూడా దాగి ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. సో గోపీచంద్ తన ఇన్నింగ్స్ ముగించాడు ఒక చక్కటి బౌండరీ తర్వాత. సో మనోజ్ స్టార్ రైజింగ్లో ఉంది ఈరోజు. అతను ఏం చేసినా కూడా సూపర్ హిట్ అవుతా ఉంది. సత్య రైట్, యువర్ రైట్ వెంకటేష్. కబడ్డీ టీంలో కూడా మనోజ్ అనేక సార్లు రైడ్కి వెళ్ళి జట్టుని విజయ పథంలో నిలిపాడు. ఇప్పుడు కూడా వెంకటేష్ టీం తరపున మనోజ్ చక్కటి ప్రదర్శన చేస్తున్నాడు. బ్యాటింగ్ చేయకపోయినా కూడా మనోజ్ బౌలింగ్లో చక్కటి ప్రదర్శన చేస్తున్నాడు. మరొక లో ఫుల్ టాస్ డెలివరీ, ఇట్స్ ఎ క్యాచ్, బట్ ఇట్స్ క్యారీయింగ్. సో నేరుగా లాంగ్ ఆఫ్లో ఫీల్డర్కి ముందు పడింది. ఒక పరుగు మాత్రమే లభించింది. సో మనోజ్ మొదటి 2 బంతుల్ని వైడ్స్గా వేసిన తర్వాత బౌలింగ్ మీద కొంచెం అనుమానం కలిగింది. కాకపోతే ఆ తర్వాత చక్కటి స్ట్రైట్ డెలివరీస్, ఈవెన్ దో ఇట్ ఇస్ స్లో డెలివరీస్. మళ్ళీ ఒక ఫుల్ టాస్ బాల్, ఈసారి లో ఫుల్ టాస్ ఆన్ సైడ్ వైపు. సో ఆది దాన్ని చక్కగా ఫైన్ లెగ్ వైపు తరలించాడు. సింగిల్ ఆది ఖాతాలో చేరింది. దీంతో రామ్ చరణ్ టీం స్కోర్ 23 పరుగులకు చేరుకుంది ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్. ఇది 3వ ఓవర్, కానీ రన్ రేట్ పెరిగిపోతోంది, రిక్వైర్డ్ రన్ రేట్ పెరుగుతోంది. సో రామ్ చరణ్ టీం ఫైర్ అప్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. మరొక ఫుల్ టాస్ డెలివరీ, ఈసారి చక్కగా లాంగ్ ఆఫ్ లోకి, ఈసారి స్ట్రైట్ షాట్. సమ్రాట్ చక్కటి షాట్ కొట్టాడు. సో తరుణ్ రన్అట్గా వెనుదిరగాల్సి వస్తోంది. సో 3వ వికెట్ కోల్పోయింది రామ్ చరణ్ టీం. వెరీ గుడ్ ఫీల్డింగ్ ఎఫర్ట్ బై సమ్రాట్. అతనున్న పొజిషన్ నుంచి ఒక్క స్టంప్ మాత్రమే కనిపిస్తుంది, కానీ నేరుగా వికెట్లకు వేసుకొట్టాడు. దాంట్లో కీలకమైన వికెట్ కోల్పోయింది రామ్ చరణ్ టీం. తరుణ్ మంచి ఎక్స్పీరియన్స్ ప్లేయర్, అతను రన్అట్ అయ్యి వెనుతిరిగాడు. సో 3వ వికెట్ నష్టపోయింది రామ్ చరణ్ టీం. వారి చేజ్లో అదొక పెద్ద విఘాతంగా మనం చెప్పుకోవాలి. సో Pradeep is there on the ground for an interview. Over to Pradeep.
ఓకే, మేము సైతం క్రికెట్ విత్ స్టార్స్లో మనతో పాటు ఉన్నారు ఇప్పుడు కింగ్ నాగార్జున గారు. హాయ్ సార్, వెల్కమ్. హాయ్ హౌ ఆర్ యూ? గుడ్ సార్. అండ్ సూపర్, మొత్తం అటెండెన్స్, ఫుల్ అటెండెన్స్లో మన వాళ్ళు అందరూ వచ్చారు, మ్యాచ్ ఆడుతున్నారు. అండ్ ఫస్ట్ మ్యాచ్ మీ టీమే గెలిచారు. అండ్ కొత్త ఫార్మాట్ ఎలా అనిపిస్తుంది? కొత్త ఫార్మాట్ చాలా బాగుంది. అండ్ అక్కడ మా వాళ్ళందరూ అంటున్నారు ఇది ఎవ్రీ మంత్ కంటిన్యూ చేయాలని. వాళ్ళకి బాగా ఐ థింక్ దే ఆర్ లాట్స్ ఆఫ్ ఫన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సైక్లోన్ రిలీఫ్ ఫండ్కి చేస్తున్నారు. వెరీ గుడ్ థింగ్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్లస్ ఇంత రెస్పాన్స్ వచ్చింది. అండ్ జనరల్గా ఎప్పుడు హీరోసే ఆడుతూ ఉంటారు, మగవాళ్ళే ఆడుతూ ఉంటారు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఆడి దే ఆర్ రియలీ ఎంజాయింగ్ ద గేమ్ మ్యాన్. గుడ్. సార్ ఫస్ట్ మ్యాచ్ అయిపోయింది అండ్ ఇట్స్ 6. సో ఫస్ట్ మ్యాచ్ అయిపోయింది అండ్ నెక్స్ట్ మ్యాచ్కి మీరు కూడా ఆడుతున్నారా? ఐ థింక్ నెక్స్ట్ మ్యాచ్ ఇస్ 6 balls ఓన్లీ. ఐ థింక్ నన్ను రానివ్వరు అనుకుంటా. మీరు ఆడాలని మేము కోరుకుంటున్నాం సార్. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఎస్, సూపర్ ఇన్నింగ్స్ జరుగుతుంది అండ్ సూపర్ 6 పడింది ఇప్పుడే. అండ్ లెట్స్ సీ వాట్ ద స్కోర్ ఇస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రదీప్. 2 సిక్సర్లు బాదాడు ఈ లోపల. ఆది నాగార్జున గారితో ప్రదీప్ మాట్లాడుతున్న తరుణంలో. సో మళ్ళీ ఒక్కసారిగా రామ్ చరణ్ టీమ్ ఇన్నింగ్స్ ఊపందుకున్నదని చెప్పాలి. నిఖిల్ ప్రస్తుతం బౌలింగ్ చేస్తూ ఉన్నాడు. మరొకసారి షార్ట్ బాల్, మరో 6కి ప్రయత్నం. ఫుల్ బ్లడెడ్ షాట్ బట్ కనెక్ట్ చేయలేకపోయాడు ఆది. సో ఒక సిక్సర్ కొట్టే ఛాన్స్ పోగొట్టుకున్నాడు. మంచి ఊపు మీద ఉన్నాడు అది. ఈసారి షార్ట్ బాల్ అగైన్, మరొక మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. బట్ అది వైడ్గా వచ్చింది, ఆఫ్ స్టంప్కి బాగా ఎడంగా వచ్చింది. దాంతో ఎంపైర్ దాన్ని వైడ్గా ప్రకటించాడు. దాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు నిఖిల్, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ వైడ్. సో ప్రస్తుతం 15 balls మాత్రమే మిగిలి ఉన్నాయి. 33 runs కావాలి. సో బౌండరీలు, సిక్సర్లు అవసరం రామ్ చరణ్ టీంకి. ప్రస్తుతం సుధీర్ బాబు నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్నాడు, హూ కెన్ ఆల్సో హిట్ సమ్ బిగ్ షాట్స్. సత్య. ఎస్ వెంకటేష్, ఆది ఇదే ఊపులో ఇంకొక సిక్సర్ కనుక ఈ ఓవర్లో సాధించగలిగితే రిక్వైర్డ్ రేట్ చాలా ఈజీ అయిపోతుంది. కొట్టే ప్రయత్నం చేశాడు, కాకపోతే అది మాదాల రవి దగ్గరికి నేరుగా వెళ్ళింది. సో ఎటువంటి పరుగు లభించలేదు. ఇంకా 2 బంతులు మిగిలి ఉన్నాయి ఈ ఓవర్లో. నితిన్ లైన్ అండ్ లెంత్ వేసి స్లో డెలివరీస్ వేస్తున్నారు. దాన్ని హుక్ చేసే ప్రయత్నం చేశాడు, అయితే సింగిల్ మాత్రమే లభించింది. సో ఆది మొదటి 2 బంతుల్ని సిక్సర్లుగా మలిచిన తర్వాత అంతగా పర్ఫామ్ చేయలేకపోయాడు. సో ఆది రిటైర్డ్ హట్గా వెనుదిరుగుతున్నాడు. రామ్ చరణ్ టీం కెప్టెన్ రామ్ చరణ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడేందుకు క్రీజ్లోకి వస్తున్న దృశ్యాలను చూస్తున్నాం.